హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఈరోజు మనం వంకాయ మామిడికాయ వేసి కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం వేయకుండా సగం కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత మామిడికాయలు కూడా సగం కాయ కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ రెడీగా పెట్టుకోండి. ఇంకా మనం పెనం పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇంక ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యేలోపు 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందామండి. పచ్చిమిరపకాయ ఒకటి. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది. తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇవి బాగా చిట్టపట్ట అనేంత వరకు వేయించుకోవాలి. ఇంకా మనము ఆనియన్స్ ఏవైతే కట్ చేసుకున్నామో ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు, పచ్చి వాసన పోయేంత వరకు. ఇంక ఇప్పుడు మనము ఒక పచ్చిమిరపకాయ పొడిగా కట్ చేసుకొని వేసుకుందాము. అలానే కరివేపాకు కూడా వేసుకుందాము. ఇంకేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనం ఈ కర్రీ మటుకు చాలా బాగుంటుంది. చింతపండు లేకుండా మామిడికాయ వేసుకొని చేసుకోవాలండి. మామిడికాయ సీజన్ కాబట్టి. మామిడికాయ సీజన్ లేకపోతే మీరు చింతపండు వేసుకొని అయినా చేసుకోవచ్చు, పులుసుగా గ్రేవీగా అయినా కూడా. ఇంక ఇప్పుడు మనం చిటికెడంత పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత అలానే చిటికెడంత అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ లేకపోతే 2 తెల్లగడ్డలు దంచి వేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇంక ఇప్పుడు మనం వంకాయలు పొడిగా కట్ చేసుకున్నాం కదా, ఆ వంకాయలు అనేది వేసుకుందామండి. ఈ విధంగా వంకాయలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలండి. ఈ విధంగా బాగా కలపాలి, ఆనియన్స్ బాగా పట్టేంత వరకు. ఇంక ఇప్పుడు మనం 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేగినాయో లేవో చూడాలండి. చూడండి, కింద అడుగున అంటుతుందండి. ఎక్కువ గ్రేవీ పులుసులాగా చేయట్లేదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు అనేది అంటదు. ఇంక ఇప్పుడు మనం మామిడికాయ ఉప్పులు వేసుకుందామండి. చాలామంది వంకాయ ఆలుగడ్డ చేస్తూ ఉంటారు, వంకాయ టమాటా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకోండి. వంకాయ మామిడికాయ వేసి చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఇంకా మామిడికాయ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే మామిడికాయ కొంచెం వేగిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది కదండి. అప్పుడు మనము 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలండి. బాగా మాగినోటి వేయాలి. ఇంకా ఈ టమాటాలు మనకి వేగాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఈ విధంగా మనం మసాలా వేసుకుందామంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగా తినేటప్పుడు పుల్ల కారంగా ఉంటుందండి. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా వేయకండి, మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, చిటికెడంతా. ఈ విధంగా ఉప్పు కారం అన్నీ వేశాక ఒక 10 నిమిషాలు బాగా వేగనివ్వాలని మూత పెట్టేసి, టమాటా అనేది బాగా వేగుతుంది. కొంచెము వేగకపోయినా కూడా మనం కొంచెం ఎసురు వేసుకుంటాం కాబట్టి ఆ ఎసురులో వేగిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టమాటా అనేది కొంచెం వేగి మామిడికాయ వంకాయ కూడా అన్నీ వేగిపోయాయి. ఇది ఒక 15 నిమిషాలు చేసుకుంటే సరిపోతుందండి, త్వరగా అయిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మీరు వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అలానే ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇంక మనం గ్రేవీ కావాలనేసి కొంచెం వాటర్ వేసుకొని తగినంత కొత్తిమీర వేసుకొని ఇంక ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలు ఉడికిందంటే సరిపోతుందండి. చూడండి, మూత పెట్టేసి తీసి చూడండి, ఈ విధంగా గ్రేవీ అనేది వస్తుందండి. మీకు కొంచెం ఈ గ్రేవీ సరిపోతుంది పలసగా అంటే వంకాయ కూడా మామిడికాయ అన్నీ ఉడికిపోయి ఉంటాయి. కొంచెం చిక్కబడాలి మీకు గ్రేవీ అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. మామిడికాయ కూడా ఉడికిపోయి చూడండి, మామిడికాయలో ఉన్న జుజ్జు అంతా మీకు గ్రేవీలో వచ్చేసింది. ఇంకొక 5 నిమిషాలు పెట్టుకున్నారంటే బాగా టేస్టీగా బాగా ఉడుకుతుందండి. గ్రేవీ అనేది బాగా వచ్చేస్తుంది మామిడికాయ ఉడికి. ఈ విధంగా చేసుకొని ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ వంకాయ కర్రీ అండి. అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా రెడీ అయిపోయింది చూడండి. నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. వంకాయ మామిడికాయ కర్రీ అండి. చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో పూర్తిగా చూస్తూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో రుచికరమైన వంకాయ మామిడికాయ కర్రీ అండి. థ్యాంక్ యూ.